హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాసుటెక్నాలజీ ఛానల్కి అందరూ స్వాగతం ఫ్రెండ్స్. ఫస్ట్గా ఈరోజు నేను పోకో M4 Pro అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను మీకు. ఇందులో మనకి మెయిన్గా వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో వస్తుంది ఫ్రెండ్స్, 5G ప్రాసెసర్. అలాగే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులోనే ఎక్స్పాండ్ ర్యామ్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్, 11 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులోనే 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. అలాగే ఇందులోనే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. బాక్స్ మనకి వచ్చేసరికి ఈ కలర్లో ఉంటుంది. 5G ఫోన్ ఫ్రెండ్స్ ఇది. ఇందులో బ్యాక్ సైడ్ కూడా మనకి స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇది 6.6 inch ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను తీసుకుంది 4+64 GB తీసుకున్నాను ఫ్రెండ్స్, బ్లూ కలర్. ఫస్ట్ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అలాగే మనకి కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందులోనే. అలాగే మనకి కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ తీద్దాం. బ్లూ కలర్ చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు. అలాగే మనకి ఫోన్ వచ్చేసరికి లైట్ వెయిట్తో ఉంది ఫ్రెండ్స్. 5000 mAh బ్యాటరీ పట్టుకున్నట్టు ఏం లేదు. లైట్ వెయిట్గా డిజైన్ చేశారు. బ్యాక్ వచ్చేసరికి పాలికార్బోనేట్ ఫ్రేమ్తో ఉంది. అలాగే నెక్స్ట్ మనకి ఛార్జర్ వచ్చేసరికి 33 watts ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది Type-C కేబుల్తో వస్తుంది, చూడవచ్చు. అలాగే మనకు ఒకసారి బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఉంటాయో అవన్నీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ మొబైల్ ఫోన్ చూస్తే మనకి కలర్ చూడొచ్చు ఫ్రెండ్స్. నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఒకసారి కేస్ కూడా వేసి చూపిస్తాను. కేస్ వేసినా కూడా క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. కేస్ క్వాలిటీ కూడా, కేస్ వేసినా మనకి లుక్కి డ్యామేజ్ అవ్వడం ఏం లేదు. నేను అలాగే ఎక్స్ట్రాగా ఇంకో కేస్ కూడా బయట స్టోర్స్లో కొన్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఎలా ఉందో. ఇది అలాగే వచ్చేసరికి ఇది మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. నేను బయట మ్యాటిక్ గ్లాస్ వేయించాను ఫ్రెండ్స్, అందుకే మీకు కొంచెం స్క్రీన్ అలా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూడొచ్చు. మనకి ఎక్కువ కెమెరాస్ ఉన్నట్టుంటాయి కానీ అక్కడ ఉన్నవి 2 కెమెరాసే ఫ్రెండ్స్. 50 MP ప్లస్ 8 MP ఉంది. ఫ్లాష్ ఉంది, రికార్డ్ లాగా ఒకటి ఉంది, మళ్ళీ సింబల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. టాప్లో వచ్చేసరికి ఐఆర్ బ్లాస్టర్ స్పీకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి స్పీకర్, హెడ్ఫోన్ జాక్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP అండ్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 8 MP ఉంది ఫ్రెండ్. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP ఉంటుంది. మనకి వీడియోలో వచ్చేసరికి బ్యాక్ 1080p ఉంది ఫ్రెండ్స్, 4K ఇవ్వలేదు. 1080p 60 frames/second ఇచ్చారు. అలాగే మన ఫ్రంట్ కూడా 1080p ఫ్రెండ్స్. ఫ్రంట్ 1080p 30 frames/second ఇచ్చారు. ఇందులో పోర్ట్రేట్ ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరాతో. ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు శాంపిల్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఫొటోస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ వచ్చేసరికి నేను 50 MP తీసాను, చెక్ చేయండి. కలర్స్ చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి డ్యూయల్ 5Gతో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో 11 GB ర్యామ్ ఎక్స్పాన్షన్ ఇస్తున్నారు. మనకి UFS 2.2తో వస్తుంది. 3 times ఫాస్టర్గా ఉంటుందని చెప్తున్నారు. 6.6 inch డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. అలాగే నేను పోకో M4 Pro గేమింగ్ రివ్యూ కూడా చేశాను ఫ్రెండ్స్, చూడండి. అలాగే మనకి ఇందులో 464 GB వచ్చేసరికి 15,000కి వస్తుంది ఫ్రెండ్స్. 128 GB వచ్చేసరికి 17,000కి వస్తుంది. మనకి బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా కలుపుకుంటే ₹1000 సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.